జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయన అంటే శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు, మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారని. ఇది మీకెలా తెలిసింది సార్? మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకెలా తెలిసిందని మీరు అడగచ్చు. ఎస్, ఐడి ప్లేస్ సోర్స్ అంటే అమిత్ షా అనే చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదెళ్ల మనోహర్ చెప్పాలి. ఈ ముగ్గురు చెప్పాలి, మనకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే, మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చుండబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పింది, అన్న నా మనోహర్ అన్న అమిత్ షా ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడి నుంచి సమాచారం అందరికీ. పవన్ కళ్యాణ్ కూడా పదే అసెంబ్లీలో లడ్డు విషయంలో నేను జగన్ తప్పు పట్టడం లేదు, లడ్డు విషయంలో జగన్ తప్పు పట్టడం లేదు అని మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా అమరావతి ఆంధ్ర వేరు, తెలుగుదేశం నరేటివ్ కంప్లీట్ విరుద్ధం కదా. జై అమరావతి జై ఆంధ్ర విడగొట్టి చూడకూడదు అనే కదా చెప్పింది. అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముడిపడి ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు? అమరావతి అని అనకూడదు, ఆంధ్ర అనాలి. అంటే ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ డిఫర్ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ డిఫర్ అవుతున్నాడో లేదో నాకు తెలీదు, మనకు అనవసరం. నాగేశ్వర్ గారు అలా అభిప్రాయపడ్డారు. కానీ మొన్న ఎక్కడో మీటింగ్ పెట్టుకున్నాడు, మళ్ళీ ఆత్మీయ సమావేశం ఏదో పవన్ కళ్యాణ్ గారు పెట్టుకొని అందులో ఏమన్నాడు? అసలు అమరావతి ఎందుకంటారు? అమరావతి అంటే 33,000కే పరిమితం అవుతుంది, అమరావతి అనకూడదు, ఆంధ్రప్రదేశ్ అనాలి, మనం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చూడాలి కానీ అమరావతిని సపరేట్ చేసి చూడకూడదు అన్నాడు. తెలుగుదేశం వాళ్ళు హర్ట్ అయినరేమో, హర్ట్ అయినా కానీ ఇంకా వాళ్ళకు సంబంధించిన విషయం, వాళ్ళ కాపురంలో మనం ఎందుకు కలగజేసుకోవాలి అని మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నాకు బాగా ఆనందంగా అనిపించేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ వాళ్ళు 2024 జనవరిలో సంప్రదించి పొత్తు పెట్టుకోండి అని చెప్పారు. కానీ మీ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు అని చెప్పేసి సున్నితంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు. కానీ ఎక్కడ కూడా మేము శత్రుత్వం పెట్టుకుంటాము అని చెప్పలేదు. సరే, తర్వాత ఆ డోర్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి మాతో పొత్తు పెట్టుకోండి అని చెప్పేసి బతిమలాడి పొత్తు పెట్టుకుంది. అండ్ ఒక మాట అయితే అక్షర సత్యం అండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంగ్ టర్మ్ ఫ్రెండా కాదా అన్నది అమిత్ షా గారికి లేకపోతే మోదీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విషయం. కానీ నేనైతే ఒకటి చెప్పగలను, ఇప్పుడు కలేజా ఉన్న నాయకుడిని ఎవరైనా ఇష్టపడతారు, విలువలు విశ్వసనీయతతో నడుచుకునే నాయకుడిని ఎవరైనా ఇష్టపడతారు. బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇటువంటి నాయకుడు మన బీజేపీలో ఉంటే కూడా బాగుంటుంది కదా అని ఎన్నోసార్లు వాళ్ళు అనుకుంటారు. నాకు చాలా సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారంటే నరేంద్ర మోడీ గారికి అమితమైన అభిమానం. మీరు ఏ సభ అయినా చూడండి, ఏదో ఇంకా అనాలి కాబట్టి ఒక 2-3 మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటారు, కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్దగా విమర్శలు చేయరు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీ గారి పైన పెద్దగా విమర్శలు చేయరు. మేము ఏదైనా ఒక మాటకు కట్టుబడి ఉంటే మేము దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. చంద్రబాబు నాయుడు లాగా ఎత్తే సంఖ దిగే సంఖ, ఎక్కే సంఖ దిగే సంఖ, ఇట్లా మా ఆలోచనలు ఉండవు. చంద్రబాబు నాయుడు ఇంతకుముందు నరేంద్ర మోడీ గారిని అలాగే అమిత్ షా గారిని ఏమేమి మాట్లాడినారో మనం అంతా చూసాం. అమిత్ షా గారి పైన రాళ్ళేశారు తిరుపతికి వచ్చినప్పుడు. నరేంద్ర మోడీ గారిని ఏకంగా వేర్ ఈజ్ నరేంద్ర మోడీస్ వైఫ్, ఐఎమ్ ఆస్కింగ్ హూ ఈజ్ నరేంద్ర మోడీ, నాకంటే బాల్ బచ్చా అది ఇది అన్నట్లు ఏదో మాట్లాడాడు ఇంతకుముందు. ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి పోయి వంగి దండాలు పెడతారు. మొన్న వెస్ట్ బెంగాల్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు ఇటు వంగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వంగండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాదని వాళ్ళకి తెలుసు. ఇంకా కొంతమంది వచ్చి మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు? కాదు
జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు అంటే భయం కాబట్టి బీజేపీతో మంచిగా ఉన్నాడు అది ఇదని. ఇంకా మాతో పొత్తు పెట్టుకోమన్నప్పుడు ఇంకా పొలోమని మేము పొత్తు పెట్టుకోవాలి కదా. బీజేపీతో అన్నిట్లో మేము ఓకే అంటామనే వాళ్ళమైతే మేము పొత్తు కూడా పెట్టుకోవాలి కదా. మేము పెట్టుకోలేదు కదా. మాకు పొత్తు ఇష్టం లేదని ధైర్యంగా చెప్పగలిగిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ఆఫర్ వచ్చింది, మేము సున్నితంగా తిరస్కరించినాం. ఇప్పుడు అన్నిటికీ భయపడతాడు లేకపోతే కేసులకు భయపడతాడంటే పొత్తు పెట్టుకోమంటే కేసులు వేస్తామని వాళ్ళు అడిగినొచ్చు కదా. కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది భయపడో లేకపోతే ఇంకోటి కాదు, మా సిద్ధాంతం పరంగా మేము సొంతంగా పోటీ చేస్తాము అండ్ బీజేపీ వాళ్ళ ఐడియాలజీ వేరు మాది వేరు అని చెప్పేసి సున్నితంగా తిరస్కరించినారు. కానీ చంద్రబాబు నాయుడు అట్ట కాదు, ఇంకా మనం అధికారంలోకి రావాలంటే ఏదైనా చేస్తాం అంటారు. కానీ ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంత క్లియర్గా చెప్పారు. ఎలా నాకు తెలిసింది, నేనేమైనా చూశానా విన్నానా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అంటే ఒక కోర్ కమిటీ మీటింగ్లో నాదెండ్ల మనోహర్ గారినే చెప్పమని పవన్ కళ్యాణ్ చెప్తే నాదెండ్ల మనోహర్ ఆ విషయం చెప్తే ఎవరో ఆ కోర్ కమిటీలో ఉన్న వాళ్ళు ఉప్పందించారంట ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి. ఇక్కడ 2 విషయాలు గమనించండి. నేను ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను, నేను ఎందుకు చెప్పలేదు అంటే నాకు చెప్పిన వాళ్ళు చెప్పొద్దన్నారు కాబట్టి నేను చెప్పలే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పుసుకుని చెప్పేశారు. ఇప్పుడు మీరు అడగచ్చు, నీకెలా తెలుసు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే నువ్వు విన్నావా లేకపోతే అట్లా మాట్లాడుకునే వాళ్ళు నీకు చెప్పారా అని. నేను ఏది చెప్పినా 100% నాకు ఆ సమాచారం పక్కాగా ఉంటే తప్ప నేను మాట్లాడను. నేను పేర్లు చెప్పను అన్నారు కాబట్టి చెప్పట్లేదు. ఎవరెవరు మాట్లాడుకున్నారు వాళ్ళల్లో ఎవరైనా నీకు చెప్పారా అంటే మీ ఊహకే వదిలేస్తున్నాను. నేనైతే ఎవరు చెప్పారన్న విషయాన్ని నేను చెప్పను కాబట్టి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ మీరు ఏదైతే ఊహించుకుంటారో అది కరెక్ట్. నాతో ఎవరు ఆ విషయం చెప్పారనేది మీరు ఎవరైతే ఊహించుకుంటారో అది కరెక్ట్. నేను ఇంత కరాఖండిగా ఎలా చెప్పగలను? కానీ కొన్ని విషయాలు వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఇగో చెప్పారు చూడు, ఇప్పటికైనా మీకు అర్థమైందా అని చెప్తేనే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్కు తెలుసు, చంద్రబాబుకు తెలుసు, బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత అభిమానిస్తారు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము సపోర్ట్ చేస్తాం, బయట నుంచి సపోర్ట్ చేస్తాం అని అన్నిటికీ చేయం. మన వక్ఫ్ బిల్కి మేము వ్యతిరేకించినాం. లేదు రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదంటే బీజేపీ వాళ్ళు ఏదైనా బిల్లులు ప్రవేశపెట్టినా ఇంకోటైనా మేము సపోర్ట్ చేస్తాం రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని. లేదు అది మా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమైతే మేము సపోర్ట్ చేయం. కానీ ఈ అభిమానం అన్నది బీజేపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానం అన్నది రాజకీయాలకు అతీతమైందండి. అంటే ఏదో ఈరోజు లాభం చేకూర్చుతుంది కదా మనం పొత్తు అట్లా కాదు. క్యారెక్టర్, క్రెడిబిలిటీ, కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎవరైనా ఇష్టపడతారు. ఈ పచ్చ మీడియా తెలుగుదేశం వాళ్ళు ఆ కథలన్నీ వండి వార్చి అనవసరంగా ఏందేందో జగన్మోహన్ రెడ్డి గారి గురించి నెగిటివ్గా చెప్పాలని ప్రయత్నం చేసి రుద్దాలని చూస్తారు. కానీ సత్తా అనేది ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేది కాదు. ఆ సత్తా ఏంటో మళ్ళీ 2029లో అందరికీ తెలుస్తుంది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు తెలుస్తుంది. క్రెడిబిలిటీ అంటే ఏంటి, కమిట్మెంట్ అంటే ఏంటి, ఒక మాట మీద నిలబడ్డం అంటే ఏంటనేది 2029లో ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. చంద్రబాబుకు అర్థమయ్యేలాగా తీర్పునిస్తారు.